యక్షిణి, గుగ్గిల శాపం పార్ట్ 1. చంద్రుడి వెలుతురులో తేలియాడుతున్నట్టుగా కనిపించే ఓ నిషిద్ధ అరణ్యం. ఆ అడవి నడుమ శతాబ్దాలుగా ఎవరూ స్పృశించని ఓ పురాతన ఆలయం ఉంది. భారీ మర్రిచెట్లు వారి వేర్లను ఆలయ కట్టడిపై చుట్టుకొని దానిని మరింత రహస్యంగా మార్చేశాయి. ఈ అరణ్యాన్ని శాపగ్రస్త భూమి అని పిలుస్తారు. ఎందుకంటే రాత్రిపూట ఇక్కడ ఒక శక్తి తిరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఏ యాత్రికుడైనా ఆ ఆలయానికి సమీపించాడంటే తిరిగి బతికి రావడం చాలా అరుదు. ఒకప్పుడు ఆ ఆలయంలో ఓ మహాయోగి తపస్సు చేశాడు. అతని తపస్సును గమనించి స్వర్గం నుంచే ఓ యక్షిణి అప్సరా భూమికి అవతరించింది. ఆమె కనుమూసినా సూర్యుడు కమ్ముకున్నట్టుగా ఆమె చిరునవ్వు హృదయాలను కదిలించేలా ఉండేది. ఎమెరాల్డాకుపచ్చ పట్టుచీర ఆమె శరీరాన్ని అలంకరించగా ఆమె బంగారు నగల కాంతి చీకటిని ఛేదించేది. కాని ఆ యోగి ఆమె ప్రేమను అంగీకరించలేదు. కోపంతో ఆమె తన ప్రేమను పొందలేకపోతే మరెవరూ పొందకూడదని నిర్ణయించుకుంది. ఆదినుండి ఆ ఆలయానికి వచ్చిన ప్రతి యాత్రికుడికి ఆమె ఒక మాయాజాలం సృష్టిస్తుంది. ఒక రాత్రి అర్జునుడు అనే యాత్రికుడు ఆ అడవిలోకి ప్రవేశించాడు. అతను ఓ పురాతన గ్రంథంలో ఆ ఆలయం గురించి చదివాడు. ఈ ఆలయంలో ఓ మహాశక్తి ఉంది అని విన్నాడు. ఆ శక్తిని స్వాధీనం చేసుకోవాలనే ఆశతో అక్కడికి వచ్చాడు. ఆలయ ద్వారం చెట్ల వేర్ల మధ్య చిక్కుకుపోయినా అతను ప్రయత్నించి లోపలికి వెళ్ళాడు. లోపల అనేక శిలాపటాలు ఉన్నాయి. వాటిపై పురాతన లిపిలో రహస్యాలు చెక్కబడి ఉన్నాయి. అయితే అతను వాటిని చదవగానే గాలి బరువెక్కింది. ఒక తియ్యటి కాని భయంకరమైన అరుపు వినిపించింది. నీకు ఈ భూమిపై అడుగుపెట్టే ధైర్యం ఎలా వచ్చింది, మానవా? అర్జునుడు వెనక్కి తిరిగి చూడగా స్వర్ణ కాంతి విరజిమ్మే 2 కన్నులు అతన్ని కట్టిపడేశాయి. ఆమె యక్షిణి అప్సరా. అప్సరా నెమ్మదిగా ముందుకు వచ్చిందా లేక గాలిలో తేలిపోయిందా అని అర్జునుడికి అర్థం కాలేదు. నేను ఈ ఆలయంలోని రహస్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను, అర్జునుడు అడిగాడు. ఆమె చిరునవ్వుతో మెల్లగా తన గోధుమ రంగు వేలితో గాలిలో ఒక చిహ్నం గీసింది. ఓ బంగారు గిన్నె మిదతేలుతూ అతని ముందు ఆగిపోయింది. ఈ గిన్నెలోని అమృతాన్ని తాగితే నువ్వు నన్ను ఏకలవ్యంగా సేవించాలి. నాకే పరిపూర్ణుడవు కావాలి. పార్ట్ 1 పూర్తి అయింది. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.